సాధారణంగా 60 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వాలని అనుకుంటాం కదా. కానీ 30 ఏళ్లకే రిటైర్ అవ్వగలిగితే ఎలా ఉంటుంది? అసాధ్యంలా అనిపిస్తుందా? క్రిస్టిషన్ రాసిన క్విట్ లైక్ ఏ మిలియనేర్ అనే ఈ పుస్తకం ఈ అసాధ్యాన్ని ఒక ఆచరణాత్మక ప్రణాళికగా ఎలా మార్చిందో ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. ముందుగా మనమొక చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు రిటైర్మెంట్ అంటే ఒక వయస్సా? లేక మన అకౌంట్లో ఉన్న ఒక నంబరా? ఈ పుస్తకం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రిటైర్మెంట్ అనేది ఒక వయస్సు కాదు, అది ఒక ఆర్థిక స్థితి. మన అకౌంట్లోని డబ్బు మన ఖర్చులన్నింటినీ చూసుకోగలిగితే ఏ వయసులోనైనా మనం స్వేచ్ఛను పొందవచ్చు. దీనికి క్రిస్టిషన్ జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ఆమెకేమీ లాటరీ తగలలేదు. కేవలం ఒక పద్ధతిని, ఒక పక్కా ప్రణాళికను అనుసరించి కేవలం 31 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించారు. ఆమె అనుసరించిన ఆ వ్యూహాన్ని మనమిప్పుడు లోతుగా విశ్లేషించబోతున్నాం. ఎందుకంటే సరైన పద్ధతి ఉంటే ఎవరైనా ఈ లక్ష్యాన్ని చేరుకోగలరు. సరే, మొదటి అడుగు ఏంటంటే మనం పదవీ విరమణ అనే పదానికి ఒక కొత్త అర్థాన్నిద్దాం. ఇది కేవలం పని మానేయడం కాదు, అంతకంటే చాలా గొప్పది. అదే ఆర్థిక స్వాతంత్ర్యం. మరి ఆర్థిక స్వాతంత్రమంటే ఏమిటి? చాలా సింపుల్. మీరు పని చెయ్యకపోయినా సరే మీ పెట్టుబడుల ద్వారా వచ్చే డబ్బు మీ నెలవారీ ఖర్చులకు సరిపోయే స్థాయికి చేరడమన్నమాట. ఆ క్షణం నుండి పనిచేయడమనేది మీ అవసరం కాదు, అది మీ ఇష్టం. ఈ స్లైడ్లో మనం 2 వేర్వేరు జీవిత మార్గాలను చూడొచ్చు. చూడండి, ఎడమవైపు సంప్రదాయ పదవీ విరమణ ఉంది. ఇక్కడ సమయం మనల్ని కంట్రోల్ చేస్తుంది. కాని కుడివైపు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది. ఇక్కడ మనమే మన సమయాన్ని కంట్రోల్ చేస్తాం. ఇది జీవితానికి ముగింపు కాదు, మనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక కొత్త అవకాశం. అయితే ఈ స్వాతంత్ర్యాన్ని ఎలా సాధించాలి? గాలిలో మేడల్ కడితే సరిపోదు కదా. దీనికోసం ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రణాళికలో 3 చాలా సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన దశలున్నాయి. మొదటిది వీలైనంత ఎక్కువ డబ్బు ఆదాయం చేయడం. రెండవది అలా ఆదాయం చేసిన డబ్బును మనకోసం పనిచేసేలా పెట్టుబడి పెట్టడం. ఇక మూడవది ఆ పెట్టుబడులు మనకు నిష్క్రియాత్మక ఆదాయాన్ని, అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించిపెట్టే మార్గాన్ని సృష్టించే వరకు ఓపికగా ఉండటం. ఈ 3 దశలు ఒక్కదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఈ సంఖ్యను చూడండి, 50%. ఒకవేళ మన ఆదాయంలో 50% ఆదా చెయ్యగలిగితే ఆర్థిక స్వాతంత్ర్యం వైపు మన ప్రయాణాన్ని ఊహించలేనంత వేగవంతం చెయ్యొచ్చు. ఇది కేవలం డబ్బు ఆదా చేయడం కాదు, మన భవిష్యత్తు కోసం ఎంతో విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడం. స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ షేర్లు పెరుగుతాయో అని ఊహించి టెన్షన్ పడే బదులు ఇండెక్స్ ఫండ్స్ మనకొక సింపుల్ సొల్యూషన్ ఇస్తాయి. అవేంటంటే మొత్తం మార్కెట్లో పెట్టుబడి పెట్టడం. ఇది గడ్డివాములో సూదిని వెతకటం లాంటిది కాదు, ఏకంగా మొత్తం గడ్డివామునే కొనేయడం లాంటిది. ఇది చాలా సురక్షితం మరియు దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధిని అందిస్తుంది. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ఒక మానసిక పాఠం గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఆదాయం పెరిగినా కూడా వాళ్ల ఆర్థిక లక్ష్యాలను ఎందుకు చేరుకోలేరో ఈ విషయం మనకు స్పష్టంగా వివరిస్తుంది. జీవన శైలి ద్రవ్యోల్బణం, అంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. దీన్నే బంగారు సంకెళ్ళు అని కూడా పిలుస్తారు. అంటే జీతం పెరిగినప్పుడల్లా మన ఖర్చులు కూడా పెంచడం. ఉదాహరణకు, ప్రమోషన్ రాగానే పెద్ద ఇల్లు లేదా కొత్త కారు కొనడం. ఇది తెలియకుండానే మనల్ని ఉద్యోగానికి కట్టిపడేస్తోంది, స్వేచ్ఛను దూరం చేస్తుంది. స్వేచ్ఛ వైపు ప్రయాణంలో మన ఆదాయాన్ని పెంచుకోవడమనేది మొదటి అడుగు. కెరియర్లో ముందుకు వెళుతున్న కొద్దీ ఇది జరుగుతుంది. ఇక్కడే మనకు ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. కానీ ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేదే అసలైన సవాలు. ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. ఆదాయం పెరిగినప్పుడు మన జీవన శైలిని మాత్రం పెంచకూడదు, ఖర్చులను స్థిరంగా ఉంచాలి. అప్పుడు మన ఆదాయానికి మరియు ఖర్చులకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్, అదే మన స్వేచ్ఛకింధనం, అదే మన పెట్టుబడి మూలధనం. ఈ మొత్తం ప్రణాళికలో అత్యంత శక్తివంతమైన ఒకే ఒక్క అంశముంది, అదే సమయం. పెట్టుబడి పెట్టడం అనేది ఒక చెట్టును నాటడం లాంటిది. ఎంత త్వరగా నాటితే భవిష్యత్తులో ఆ చెట్టు అంత పెద్దగా, బలంగా ఎదుగుతుంది. ఒకసారి ఈ చార్ట్ను చూడండి. మొదటి 5-10 సంవత్సరాలలో వృద్ధి చాలా నెమ్మదిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాని 15వ సంవత్సరం దాటిన తర్వాత ఆ వృద్ధిరేఖ ఎలా నిటారుగా పైకి దూసుకెళ్తోందో గమనించండి. ఇదే చక్రవడ్డీ, అంటే కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్.
అందుకే ఎంత త్వరగా ప్రారంభిస్తే ఈ మ్యాజిక్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పటిదాకా మనం ఎలా అనే దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు ఎందుకు అనే దాని గురించి మాట్లాడదాం. ఈ ప్రయాణం యొక్క ముగింపు కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు, ఆ డబ్బు ద్వారా మనం పొందే అంతిమ బహుమతి గురించి. ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది కదూ. అసలైన విలాసం ఖరీదైన వస్తువులను కొనటం కాదు, మన సమయం మీద మనకు పూర్తి నియంత్రణ ఉండటమే. మన జీవితంలోని ప్రతి రోజును మనకు నచ్చినట్లుగా గడపగలగడమే నిజమైన సంపద. ఇది చాలా శక్తివంతమైన సందేశం. ఆర్థిక స్వాతంత్ర్యమనేది కేవలం కోటీశ్వరులకు మాత్రమే పరిమితం కాదు. క్రమశిక్షణ, స్పష్టమైన దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్న ఎవరైనా సరే దీనిని సాధించగలరు. ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం. ఈ రోజు మనం చేసే ఒక చిన్న పొదుపు లేదా ఒక చిన్న పెట్టుబడి భవిష్యత్తులో మనకు అపరిమితమైన స్వేచ్ఛను బహుమతిగా ఇవ్వగలదు. గుర్తుంచుకోండి, జ్ఞానం మాత్రమే సంపదను సృష్టించదు, స్థిరమైన చర్య మాత్రమే సృష్టిస్తుంది. जय हो जय हो भारत माता की जय।